నమస్తే అండి. ఈరోజు రెసిపీ దాబా స్టైల్ పన్నీర్ మసాలా కర్రీ. ఇది రైస్లోకి, రోటీలోకి, నాన్లోకి, చపాతీలోకి అన్నింట్లో కూడా చాలా చాలా బాగుంటుంది. అయితే ప్రాసెస్ చూద్దాము. ముందుగా నేను ఇక్కడ ఒక పన్నీర్ ప్యాకెట్ అయితే తీసుకొని ఈ విధంగా క్యూబ్స్ కింద కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా క్యూబ్స్ కింద కట్ చేసుకున్నాక వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సాల్ట్ వేసుకొని అన్నీ కూడా బాగా ఆ ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక హాఫ్ అన్ అవర్ పాటు దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి. కర్రీకి కావాల్సిన మసాలాని ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా ఇక్కడ నేను 2 టీ స్పూన్స్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 6 నుంచి 7 మిరియాలు, 2 ఇలాచీ, 4 లవంగాలు, 1 టీ స్పూన్ సోంపు, 1 ఇంచు దాల్చిన చెక్క ఇవన్నీ కూడా వేసుకొని దోరగా రోస్ట్ చేసుకున్నాను. దోరగా ఫ్రై చేసుకున్నాక వీటిని చల్లార్చుకొని ఒక మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. మసాలా పౌడర్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు సైడ్ని పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఒక చిన్న క్యూబ్ బటర్ వేసుకొని బటర్ కాస్త కరిగిన తర్వాత మనం ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ పన్నీర్ పీసెస్ని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక చిన్న క్యూబ్ బటర్, కాస్త ఆయిల్, పులవాకు అంటే బే లీఫ్ అంటాం కదా అది, 2 ఇలాచీ, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 లవంగాలు ఇవన్నీ వేసుకొని కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నంగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇక్కడ నేను 3 ఉల్లిపాయలని సన్నంగా చాప్ చేసి ఉంచుకున్నాను. వాటిని వేసుకొని కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ కారం వేసుకొని ఇదన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 3 మీడియం సైజ్ టొమాటోని చాలా సన్నంగా చాప్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని మసాలాను అంతా కూడా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. టొమాటో ముక్కలు చక్కగా మగ్గనివ్వాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడే సాల్ట్ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు టొమాటోలు బాగా కుక్ అయిన తర్వాత ఇక్కడ నేను 1 కప్పు పెరుగు వేసుకున్నాను. ఈ పెరుగును కూడా మనం ముందే ఒకసారి మిక్సీ గ్రైండర్లో గ్రైండ్ చేసుకొని, లేకపోతే మజ్జిగ చిలుకుతాం కదా దాంతో చిలికి ఇందులో వేసుకోవాలి. డైరెక్ట్గా పెరుగును వేసేయకూడదు. కొంచెం చిలికిన తర్వాత లేకపోతే మిక్సీలో ఒకసారి గ్రైండ్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. వేసుకొని కంటిన్యూస్గా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్ మాత్రమే పెట్టాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా ఆయిల్ పైకి తేలింది. ఆయిల్ పైకి తేలే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు వాటర్ యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసుకొని మొత్తాన్ని మరొకసారి కలుపుకొని మరొక 5 నిమిషాల పాటు దీన్ని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. కుక్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందే మసాలాని ప్రిపేర్ చేసి ఉంచాం కదా, ఆ మసాలాని ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూను కస్తూరి మేతి ఉంటుంది కదా, అంటే డ్రై
మెంతి ఆకులు వాటిని క్రష్ చేసి వేసుకోవాలి. వేసుకొని 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాక ఫైనల్గా చాప్ చేసుకుని ఉంచుకున్న కొరియాండర్ అంటే కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉన్న ధాబా స్టైల్ పన్నీర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా రెసిపీ ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే కొత్తగా ఛానల్ ఎవరైనా చూసారంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసము ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్, బాయ్.